Dear students, welcome to my classroom. ఈరోజు ఘాతాలు ఘాతాంకాల్లో మొదటి అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఘాతాంక న్యాయాలను గురించి తెలుసుకున్నాం. ఘాతాంక న్యాయాలు అంటే ఏంది? ఘాతాంకాలకు సంబంధించిన ధర్మాలు మనం అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే సూత్రాలు అన్నమాట. వాటిని మనం నేర్చుకోవడం జరిగింది. వాటి ఆధారంగా ఇప్పుడు మనం ఈ అభ్యాసంలోని సమస్యల్ని సాధించవలసి ఉంటుంది. కాబట్టి అభ్యాసానికి వెళ్ళి ప్రారంభిద్దాం. అభ్యాసము 4.1. ఇందులో మొదటి సమస్య ఏంటో చూద్దాం. సూక్ష్మీకరించి తగు కారణాలు తెలపండి. సూక్ష్మీకరించి తగు కారణాలు తెలపండి అంటే ఏం చేయాలి? ఇచ్చిన సమస్యని మనం వివిధ రకాలైన ఘాతాంక న్యాయాలను అనుసరించి దాన్ని సూక్ష్మీకరించి అందుకు ఏ ఘాతాంక న్యాయం వాడుతున్నాం అనేది మనం అక్కడ పేర్కొనవలసి ఉంటుంది. సో చూద్దాం ఏమిచ్చాడు. మొదటిది 4 ఘాతం -3. సో 4 ఘాతం -3 అని ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా సాధించాలి చూద్దాం. అయితే 4 ఘాతం -3 అనే సమస్యను చూడగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? ఏ సూత్రం గుర్తుకు రావాలి చెప్పండి? 4 ఘాతం -3 అనగానే మనకు గుర్తుకు రావాల్సిన సూత్రం ఏ ఘాతం -n కదా? ఆ రూపంలోనే ఉంది. మరి ఏ ఘాతము -n ని మనం ఏమని రాస్తాము? 1/a ఘాతం n అని రాస్తాం కదా? 1/4 ఘాతం 3. సో మనం పక్కకు ఖచ్చితంగా ఏ సూత్రాన్ని అనుసరించామో దీనికి తగిన కారణం మనం తెలపవలసి ఉంటుంది. ఏ సూత్రాన్ని అనుసరించాం? ఏ ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n. ఈ సూత్రాన్ని మనం వాడడం జరిగింది అని ఇక్కడ మనం ఖచ్చితంగా పేర్కొనాలి. ఈజ్ ఈక్వల్ టు 1/4ని ఏం చేయాలి? ఇప్పుడు మనం 3 సార్లు గుణించాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఘాతం 3 ఉంది కాబట్టి. సో 4 × 4 × 4 అంటే ఏమొస్తుంది మొత్తం మీద? 1/4 × 4 16, 16 × 4 64. సో 1/64 దీని యొక్క సాధన అవుతుంది. ఓకే, ఇక్కడ మనం వాడిన సూత్రం ఏంటి? ఏ ఘాతము -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n. ఇది మనకు కావలసిన సమాధానం. ఓకే, మరి నెక్స్ట్ సమస్యకి వెళ్దాం. ఇక్కడ ఇలాగే మీరు రాసుకోవచ్చు. క్లియర్గా రాయడం జరిగింది. నెక్స్ట్ సమస్యకి వెళ్దాం మనం. -2 హోల్ ఘాతం 7. -2 హోల్ ఘాతం 7. దీని సాధన ఏంటో చూద్దాం. సో మనం -2 హోల్ ఘాతం 7 అని ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఇది డైరెక్ట్ గా ఏ ఘాతము m రూపంలో ఉంది అంటే ఏని m సార్లు రాయవలసి ఉంటుంది, m సార్లు గుణించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం -2ని ఘాతం 7 ఉంది కాబట్టి -2ని 7 సార్లు గుణించవలసి ఉంటుంది. -2 ×
-2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ ఈ విధంగా ఎన్నిసార్లు గుణించాలి? 7 సార్లు గుణించాలి. 5 సార్లు అయింది, 6 సార్లు, 7 సార్లు. దీనికి మనం మళ్ళీ సూత్రం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ మనం ఏ ఘాతం m అంటే ఏని m సార్లు ఎట్లా గుణిస్తామో ఆ విధంగా రాస్తాం. సో ఇప్పుడు మీరు మరి మైనస్ని 7 సార్లు గుణిస్తే ప్లస్ వస్తుంది. ఎందుకంటే చూడండి, మొదటిది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడికి మైనస్ ఇంటూ మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. మొత్తం మీద మైనస్ అవుతుంది. అయితే ఇది మనం ప్రతిసారి ఈ విధంగా మైనస్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు గుణించాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా ఒక గుర్తుపెట్టుకోదగ్గ విషయం ఏంటంటే, మైనస్ యొక్క ఘాతము సరి సంఖ్య ఉంటేనేమో ప్లస్ వస్తుంది చివరికి, మైనస్ యొక్క ఘాతము బేసి సంఖ్య ఉంటేనేమో మైనస్ వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇన్నిసార్లు మనం మైనస్ను గుణించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక మనం కేవలం ఇక సంఖ్యలు గుర్తుంచుకోండి, గుణించుకోండి. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 2 32, 32 ఇంటూ 2 64, 64 ఇంటూ 2 128. సో మైనస్ రాసాము 128. ఇది మన యొక్క సూక్ష్మీకరణ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. 3/4 హోల్ ఘాతం -3. 3/4 హోల్ ఘాతం -3. దీని యొక్క సాధన చూద్దాం. అయితే ముందు ఇచ్చింది రాసుకోవాలి కదా. మూడు బై 4 హోల్ ఘాతం -3. సో ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? ఇక్కడ మళ్ళీ మనకు ఏ సూత్రం గుర్తుకు రావాలి? 1/a ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతం n. కాబట్టి దీన్ని మనం 3/4 యొక్క విలోమం రాస్తాం ఇక్కడ. అంటే 4/3 యొక్క ఘాతం 3. ఎందుకు ఈ విధంగా రాస్తున్నాం మనం? ఏ ఘాతము సూత్రం పక్కకు రాయాలని చెప్పుకున్నాం కదా. సిన్స్ ఏ ఘాతము -n ఈజ్ ఈక్వల్ టు 1/a ఘాతము n కాబట్టి. ఓకే, అంటే ఏంది ఇక్కడ మనకు ఏ ఘాతం -n ఉన్నప్పుడు అప్పుడు ఏ యొక్క విలోమము 1/aకి ఘాతం పెడతాం మనం. ఆ విధంగా 3/4 యొక్క విలోమం 4/3 యొక్క ఘాతం అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, a/b హోల్ ఘాతము m అంటే ఏం చేస్తాం? మళ్ళీ మనం a ఘాతము m ఇంటూ b ఘాతము a, ఆ సూత్రాన్ని వాడుతుంది. అంటే 4 ఘాతం 3 బై 3 ఘాతం 3. ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడే సూత్రం వాడుతున్నాను నేను. a/b
హోల్ ఘాతం m ఈజ్ ఈక్వల్ టు a ఘాతము m బై b ఘాతం m. ఈ సూత్రం వాడుతున్నాం. ఇప్పుడు అంటే ఏంది, హోల్ ఘాతం ఉన్నప్పుడు లవానికి హారానికి వేరువేరుగా మనం ఘాతాలు రాసుకుంటున్నాం. ఇప్పుడు 4 ఘాతం 3 అంటే ఏందో చూద్దాం. 4ని 3 సార్లు గుణించాలిగా. 4 ఇంటూ 4 ఇంటూ 4 బై 3 ఘాతం 3 అంటే 3ని 3 సార్లు గుణిస్తున్నాం. 3 ఇంటూ 3 ఇంటూ 3. సో నేను బోర్డు సరిపోతే ఇక్కడ రాస్తున్నాను. సో 4ని 3 సార్లు గుణిస్తే 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 4 64 బై 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నాలుగోది -3 హోల్ ఘాతం -4. మళ్ళీ మనకు అటువంటి సమస్య వచ్చింది. చేసిన మోడలే వచ్చింది కాబట్టి చూడండి, సాధన చేద్దామా. ఇచ్చినది రాసుకుందాం. ఫస్ట్ -3 హోల్ ఘాతం -4. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, ఏ ఘాతము -n లాగే ఉంది కదా ఇది కూడా, కాబట్టి 1 బై ఏ ఘాతం n, 1 బై ఏ ఘాతం n. అంటే ఇక్కడ ఏ అంటేనేమో -3, n అంటేనేమో 4. సో ఏ సూత్ర ప్రకారం రాసామో చూడండి. సిన్స్ ఏ ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ఘాతం n సూత్రాన్ని వాడుకున్నాం. ఓకే. సో మరి ఇప్పుడు -3ని మనం హారంలో ఉంది కదా, మరి -3కి ఘాతం 4 ఉంది కాబట్టి -3ని 4 సార్లు గుణించాలి. -3 ఇంటూ -3 ఇంటూ -3 ఇంటూ -3. సో మరి 1 బై ఏమొచ్చింది మనకు, మళ్ళీ మైనస్ని ఇక్కడ 4 సార్లు గుణిస్తాం. గతంలో చెప్పుకున్నట్లు మనం ఏంది, ఘాతము సరి సంఖ్య ఉన్నట్టే మైనస్కి ఘాతం సరి సంఖ్య ఉంటే మనకు ప్లస్సే వస్తుంది. కాబట్టి ఇక ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27, 27 ఇంటూ 3 81. ఇది మన ఆన్సర్ అవుతుంది. 1 బై n/1 స్పష్టంగా రాయడం జరిగింది, మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రెండవది ఏమి ఇచ్చాడు, క్రింది వారిని సూక్ష్మీకరించుము అన్నాడు. సో అయితే ఇక్కడ కారణాలు తెలపవని అడగకున్నా కూడా కొన్ని అవసరమైన సందర్భాల్లో మనం కారణాలు పక్కకు ఖచ్చితంగా రాయాలి. సో మొదటి సమస్య ఏందో చూద్దాం. 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/2 హోల్ ఘాతం 5 ఇంటూ 1/2 హోల్ ఘాతం 6. సో ఇక్కడ చూడగానే మనకు ఏం గుర్తుకు రావాలి, సాధన చూద్దాం. చెప్పండి, ఏ సూత్రం గుర్తుకు రావాలి మనకు? అన్ని భూముల్లో కూడా 1/2 ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. అంటే మనకు గుర్తుకు రావాల్సిన ధర్మం ఏంది ఇక్కడ,
ఏ ఘాతము m ఇంటూ ఏ ఘాతము n. భూమి ఒకే విధంగా ఉండి ఘాతాలు వేరువేరుగా ఉంది, మధ్యలో ఇంటూ ఉన్న సందర్భం. ఆ న్యాయం గుర్తుకు రావాలి. సో ముందు ఇచ్చింది అయితే రాసుకున్నాం. 1/2 హోల్ ఘాతం 4 ఇంటూ 1/2 హోల్ ఘాతం 5 ఇంటూ 1/2 హోల్ ఘాతం 6. సో మనకు ఏమవుతుంది ఇప్పుడు? భూములన్నీ సమానంగా ఉండి ఘాతాలు వేరువేరుగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఘాతాలు కూడుకుంటామని చెప్పుకున్నాం. కాబట్టి 1/2 హోల్ ఘాతం ఏమవుతుంది? ఘాతాలన్నీ కూడుకుంటాం కదా, 4 + 5 + 6. ఇక్కడ ఏ ధర్మమో రాసుకుందాం. ఏ ఘాతము m ఇంటూ ఏ ఘాతము n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m + n ధర్మం వాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు 1/2 హోల్ ఘాతం 5 4 9 9 6 15. సో ఇప్పుడు మళ్ళీ మనం విడివిడిగా రాసుకుంటే 1/15/2 సో ఇక్కడ నేను రాస్తున్నాను. 1/15 అంటే 1ని 15 సార్లు, 1 ఎన్నిసార్లు గుణించినా మనకు 1 వస్తుంది కాబట్టి అవసరం లేదు. బై 2/15. మరి హారంలో ఉంటే ఏం చేస్తాం అనుకున్నాం మనం? 1/ఏ ఘాతం n ఉంటే ఏ ఘాతం -n రాస్తాం కదా, -15. మరి 2ను 15 సార్లు గుణించాలంటే మనకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం గుణించాల్సిన అవసరం లేకుండా అదే విధంగా ఉంచవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో ధర్మం కూడా వాడుకున్నాం కదా, ఏది? a/b హోల్ ఘాతం m. దానికి సంబంధించిన సూత్రం కూడా మీరు రాసుకోవచ్చు. సో కారణాలు అడగకున్నా కూడా మనం రాస్తే నష్టం లేదు. సో ఇక్కడ దీనికి రాద్దాం రండి కారణం. దీని కారణం ఏంటి? 1/ఏ ఘాతం n అనేది ఏ ఘాతం -n కి సమానం. దీనికి కారణం రాద్దాం. సో ఇది మన సూక్ష్మీకరణ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. మళ్ళీ అటువంటి సమస్య ఇప్పుడు కూడా. సో దీని సాధన ఏందో చూద్దాం. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఇంటూ -2 హోల్ ఘాతం 3 ఇంటూ -2 హోల్ ఘాతం 4. సో ముందుగా ఇచ్చిన సమస్యని రాస్తున్నాను. -2 హోల్ ఘాతం 7 ఇంటూ -2 హోల్ ఘాతం 3 ఇంటూ -2 హోల్ ఘాతం 4. ఇప్పుడు కూడా అన్ని భూములు సమానంగానే ఉన్నాయి కాబట్టి మనం ఘాతాలని కూడుకుంటాం. మధ్యలో ఇంటూ ఉంటేనే కూడుకోవాలి ఘాతాలు. కాబట్టి -2 ఘాతం 7 + 3 + 4 కదా. ఏడు + 3 + 4 అంటే ఏమవుతుంది? -2 ఘాతం 7 + 3 10, 10 + 4 14. సో ఇప్పుడు మైనస్కి ఘాతం ఉంటే సరి సంఖ్య ఉంటే ప్లస్ వస్తుంది అనుకుంటాం కాబట్టి సో +2 ఘాతం ఏమవుతుంది?
14 2 ఘాతం 14 మన 14 సార్లు అంటే చాలా సార్లు కాబట్టి పెద్ద సంఖ్య ఉన్నప్పుడు మనం గుణించాల్సిన అవసరం లేదు, అదే విధంగా ఉంచేస్తాం. ఇక్కడ మాత్రం మీరు ఏ ధర్మాన్ని వాడుతున్నారో రాసుకుంటే బెటర్. ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m ప్లస్ n ధర్మాన్ని మనం వాడుతున్నాం. ఓకే, క్లియర్ చేద్దామా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, 4/4 ఇంటూ 5/4 హోల్ ఘాతం 4. సో దీని సాధన ఈ విధంగా చూద్దాం. సో ముందు ఇచ్చిన సమస్య అనాలిసిస్ రాసుకోవాలి కదా. 4 ఘాతం 4 ఇంటూ 5/4 హోల్ ఘాతం 4. చూడండి, 4 ఘాతం 4ని ముందు అయితే యాజిటీస్గా రాద్దాం. 4 ఘాతం 4 ఇంటూ, సో ఇక్కడ a బై b హోల్ ఘాతం ఏముంది కాబట్టి ఘాతం రెండింటికి వర్తించేటట్టు a ఘాతము m బై b ఘాతము m. సో కారణం రాద్దాం ఇక్కడ. ఎందుకు అంటే a బై b హోల్ ఘాతం m ఈజ్ ఈక్వల్ టు a ఘాతం m బై b ఘాతం m. సో ఇప్పుడు ఇది 4/4 ఇంటూ 5/4/4 ఘాతం 4 ఉంది. సో ఇక్కడ ఏ ఘాతము m బై ఏ ఘాతము n సూత్రం వాడుకొని మనం 4 ఘాతం 4 మైనస్ 4 ఇంటూ 5 ఘాతం 4. ఇక్కడ ఏ సూత్రం వాడుకున్నాం మనం? ఏ ఘాతము m బై ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m మైనస్ n. ఈ సూత్రాన్ని వాడుకోవడం జరిగింది. మరి 4 మైనస్ 4 అంటే 0 ఇంటూ 5 ఘాతం 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. కేవలం 4 సార్లే, తక్కువ సార్లు ఉంది కాబట్టి గుణిస్తున్నాం. సో ఇక్కడ పక్కకు రాస్తున్నాను నేను. మరి 4 ఘాతం 0 అంటే ఎంత? 1. ఎందుకు మనం ఘాతాంక న్యాయాల ప్రకారం ఏ ఘాతం 0 అంటే 1. ఏ రుణేతర పూర్ణ సంఖ్య అయినప్పుడు, శూన్యేతర పూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ ఘాతం 0 అంటే 1. కాబట్టి 4 ఘాతం 0 అంటే 1. అదేవిధంగా మరి 5 4 సార్లు గుణిస్తే ఏమొస్తుంటుంది? 5 5లో 25, 25 5లో 125, 125 625. ఇక్కడ మీరు కారణం రాసుకోండి. ఏ ఘాతం 0 ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి మనం ఈ విధంగా రాయడం జరిగింది. సో 625 ఇంటూ 1 అంటే 625 వస్తుంది కాబట్టి మన సమాధానం 625. లేదా ఇట్లా 5 ఘాతం 4 గుణించడం కష్టం అనుకుంటే, పెద్దది ఎక్కువ అనుకుంటే, పెద్ద సంఖ్య ఉండి ఉంటే మనం వదిలేసేవాళ్ళం. కానీ ఇక్కడ అవసరం లేదు, గుణించుకోవచ్చు, చిన్నదే కాబట్టి. సో ఆన్సర్ 625. సో సమస్యను మీరు నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 5/-4 బై 5/-6 ఇంటూ 5 ఘాతం 5-4 బై 5-6 ఇంటూ 5-3.
సో సాధన చూద్దామా? చూడండి, ఏ విధంగా ముందు ఇచ్చింది రాసుకుందాం అనుకున్నాం కదా. 5 ఘాతం మైనస్ 4 బై 5 ఘాతం మైనస్ 6 ఇంటూ 5 ఘాతం 3 ఇది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏ ధర్మాన్ని వాడుకుంటే బాగుంటుంది? బై ఉంది, భిన్నం ఉంది, భూములు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ ఘాతము ఎం బై ఏ ఘాతము ఎన్ సూత్రాన్ని వాడుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తాం? 5 ఘాతం ఎం మైనస్ ఎన్ అంటే -4 మైనస్ ఎన్ అంటే మళ్ళీ -6 ఉంది కాబట్టి బ్రాకెట్లో పెట్టి -6 పెడదాం ఇంటూ 5 ఘాతం 3. సో 5 ఘాతం ఏమవుతుంది? -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ 5 ఘాతం 3. ఇక్కడ మీరు వాడిన న్యాయాన్ని రాద్దాం. ఇక్కడ మర్చిపోయాం, రాద్దాం. ఇప్పుడు ఏ ఘాతం ఎం బై ఏ ఘాతం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం ఎం మైనస్ ఎన్. ఈ ధర్మాన్ని వాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 5 ఘాతం -4 ప్లస్ 6 అంటే 2 అని తెలుసు మనకు, ఇంటూ 5 ఘాతం 3. మళ్ళీ ఏ ఘాతం ఎం ఇంటూ ఏ ఘాతం ఎన్ మళ్ళీ. కాబట్టి ఏం చేస్తాం? ఏ ఘాతం ఎం ప్లస్ ఎన్ చేస్తాం. 5 ఘాతం 2 ప్లస్ 3 ఇది ఏ న్యాయం ప్రకారం? ఏ ఘాతము ఎం ఇంటూ ఏ ఘాతం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం ఎం ప్లస్ ఎన్ న్యాయం ప్రకారం. సో ఏమవుతుంది మనకు? 5 ఘాతం 2 ప్లస్ 3 అంటే 5. 5 ఘాతం 5 ఇది మన సమాధానం. 5ని 5 సార్లు గురించి అంటే పెద్ద సంఖ్య కాబట్టి అవసరం లేదనుకున్నాం కదా. సో ఇది మనకు సూక్ష్మీకరించగా వచ్చే విలువ. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. -3 హోల్ ఘాతం 4 ఇంటూ 7 ఘాతం 4. చూద్దాం సాధన. -3 హోల్ ఘాతం 4 ఇంటూ 7 ఘాతం 4. సో ఇచ్చింది రాసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు ఏ సూత్రం గుర్తుకు రావాలి మనకు? ఘాతాలు సమానంగా ఉన్నాయి, భూములు వేరు వేరు ఉండి మధ్యలో ఉంటుంది. అంటే మనకు గుర్తుకు రావాల్సిన సూత్రం ఏంటి? ముందే సూత్రం రాస్తున్నాను. ఏ ఘాతము ఎం ఇంటూ బి ఘాతము ఎం మోడల్లో ఉంది కదా. ఇది దేనికి సమానం అవుతుంది? ఏ ఇంటూ బి హోల్ ఘాతం ఎంకి సమానం అవుతుంది. కాబట్టి -3 ఇంటూ 7 హోల్ ఘాతం 4 కదా. సో గమనించండి, ఏ బదులు -3 ఉంది, బి బదులు 7 ఉంది, ఎం బదులు 4 ఉంది. కాబట్టి ఈ ధర్మాన్ని మనం వాడుకుందాం. సో -3 ఇంటూ 7 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 7 21 హోల్ ఘాతం 4. సో -21 హోల్ ఘాతం 4 అంటే ఇందాక చెప్పుకున్నట్లు మళ్ళీ మనం మైనస్కి ఘాతం సరి సంఖ్య ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. పోతే 21 ఘాతం 4. సో 21 ఘాతం 4 అంటే 4 సార్లు గుణించడం కష్టం మనకు, కాబట్టి దీన్ని ఇదే విధంగా వదిలేసేస్తాం. ఇంతవరకు సూక్ష్మీకరించి పెడతాం. ఇది మన సమస్య.
నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. సూక్ష్మీకరించము అంటున్నాడు. ఇది కూడా చూడండి. 2√2 ఇంటూ 3√2 బై 2⁻²2 ఇంటూ 3⁻1. చూద్దాం సాధన. మనకు తెలిసే ధర్మాలు వాడుకుంటూ రాస్తాం. అయితే ఇక్కడ మనం ఇచ్చింది ముందు రాసుకోవాలి కదా. 2√2 ఇంటూ 3√2 బై 2⁻² ఇంటూ 3⁻1. ఇది ఇవ్వబడింది. సో దీన్ని మనకు అనుకూలంగా ఉండేటట్లు ఈ విధంగా రాసుకున్నాం. ఎట్లాగో 2/2 హారంలోనే ఉంది కాబట్టి 2√2 బై 2⁻² ఇంటూ 3√2 ఇంటూ 3⁻1. ఈ విధంగా రాయడం వల్ల మన ఘాతాంక న్యాయాన్ని వాడుకోవడం సులభంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఘాతం m బై ఏ ఘాతం n కాబట్టి 2√2 ఏ ఘాతం m మైనస్ ఆఫ్ n అంటే మళ్ళీ -2 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఏ ఘాతం m ప్లస్ n ధర్మాన్ని వాడుకుంటున్నాం. 3√2 ప్లస్ -1. చూడండి, ఒకేసారి రెండు ధర్మాన్ని వాడుకున్నాం కాబట్టి రెండు సూత్రాలు కూడా రాద్దాం. ఒకటి ఏంటిది? ఏ ఘాతం m బై ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m ప్లస్ n. ఈ ధర్మం వాడుకున్నాం. అట్లాగే ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m ప్లస్ n. ఇక్కడ మైనస్ పెట్టాలి, మర్చిపోయాం. మైనస్. సో ఇట్లా మనం రెండు ధర్మాల్ని ఒకేసారి వాడుకోవడం జరిగింది. ఏ ఘాతం ఇక్కడేమో ఏ ఘాతం m బై n వాడుకున్నాం, ఇక్కడ ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n వాడుకున్నాం. సో 2√2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ 3√2 ప్లస్ ఇంటూ -1. సో ఇక్కడ నేను పక్కకు రాస్తున్నాను. 2√2 ప్లస్ 2 అంటే 4. 3√2 మైనస్ 1 అంటే 1. సో మనం 2⁴ అంటే మరీ ఇబ్బందికరమైన గుణకారం ఏం కాదు కాబట్టి చేసుకోవచ్చు. 2ని 4 సార్లు గుణిస్తాం. 3⁻1 అంటే ఒకేసారి కాబట్టి 3. సో 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8 ఇంటూ 2 16 ఇంటూ 3 48. ఇది మన సమస్య యొక్క సాధన. ఇక్కడ ఈ రెండింటికి కలిపి నేను బ్రాకెట్ పెడుతున్నాను. సో ఇది మన ధర్మం. ఓకే, పాస్ పెట్టుకొని రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. నాలుగు ఘాతం -1 ఇంటూ 3⁻1 డివైడెడ్ బై 6⁻1. దీని సాధన చూద్దాం. సో 4⁻1 ఇంటూ 3⁻1 బై, ఎందుకో ముందు వాడించినట్లే రాద్దామా? ఇంటూ డివైడెడ్ బై
6 ఘాతం -1 ఇది ఇవ్వబడింది కదా. సో దీన్ని మనం ముందు మనకు అనుకూలంగా ఏ ఘాతం m ఇంటూ బి ఘాతం m అంటే a ఇంటూ బి హోల్ ఘాతం m అని రాసుకోవచ్చు కదా. ఆ ధర్మం వాడుదాం. అట్లాగే ఈ డివైడెడ్ బై 6 ఘాతం -1ని మనం బై 6 ఘాతం -1 రాద్దాం. ఇప్పుడు ఏ ధర్మం వాడాం ఇక్కడ, ఏ ఘాతం m ఇంటూ బి ఘాతం m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ ఘాతం m అనే ధర్మాన్ని మనం ఇక్కడ వాడుకున్నాం. సో 4 ఘాతం -1 ఇంటూ 3 ఘాతం -1 అంటే 4 ఇంటూ 3కి హోల్ ఘాతం -1. సో 12 ఘాతం -1 కదా. 4 3 12 కాబట్టి బై 6 ఘాతం -1. ఇప్పుడు మళ్ళీ మనకు ఏ ధర్మం ఉంది ఇక్కడ, ఏ ఘాతం m బై బి ఘాతం m. ఘాతాలు సమానంగా ఉన్నాయి లవహారాల్లో కాబట్టి దీన్ని 12 బై 6కి హోల్ ఘాతం -1 రాద్దాం. పన్నెండు బై 6. సో 6 మనకు 6 తోటి 12 2లో పోతుంది కాబట్టి కొట్టివేయాలనుకుంటే కొట్టివేయచ్చు ఇక్కడ. సో నేను కొట్టేస్తున్నాను. 6 1 6 2. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఏమవుతుంది, 2 ఘాతం -1 మిగిలింది. ఇక్కడ మనం సూత్రం రాసుకుందాం. మనం రాసిన సూత్రం, ఈ సూత్రం వాడడం జరిగింది. ఏ ఘాతం m బై బి ఘాతం m ఈజ్ ఈక్వల్ టు a బై బి హోల్ ఘాతం m సూత్రాన్ని మనం వాడుకున్నాం కాబట్టి సిన్స్ అని పెట్టి ఆ సూత్రం వాడుకున్నాం. ఇప్పుడు ఏ ఘాతం -n అంటే మళ్ళీ మనకు 1 బై ఏ ఘాతం n కదా. కాబట్టి మళ్ళీ ఆ సూత్రం రాసుకున్నాం. ఏ ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ఘాతం n. ఎందుకు, ఇందాక మనకు ధర్మం ఉంది కదా ఘాతాంక న్యాయాన్ని అనుసరించి. సో మనం ఇక్కడతోటి సూక్ష్మీకరణ ఆపొచ్చు, లేదా ఇంకా కావాలనుకుంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు. 2 ఘాతం 1 అంటే 2ని ఒకేసారి రాస్తాము. ఇది మన సూక్ష్మీకరణ. రాసుకోవచ్చు. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. సూక్ష్మీకరించి తగు కారణాలు తెలపండి. మళ్ళీ మొదటి సమస్యలాగే ఉంది కదా. మొదటి సమస్య చూద్దాం. 4 ఘాతం 0 ప్లస్ 5 ఘాతం -1 ఇంటూ 5 ఘాతం 2 ఇంటూ 1/3. చూద్దాం సాధన. ముందైతే ఇచ్చింది రాసుకోవాలి మనం ఖచ్చితంగా. నాలుగు ఘాతం 0 ప్లస్ 5 ఘాతం -1 ఇంటూ 5 ఘాతం 2 ఇంటూ 1/3 ఇది ఇవ్వబడింది. సో ఫస్టే మనకు ఘాతం 0 ఉంటే విలువ ఎంత అనుకున్నాం, 1 ప్లస్ 5 ఘాతం -1 అంటే ఏ ఘాతం -n కాబట్టి 1/5 ఘాతం 1. సో ఇక్కడ సూక్ష్మీకరణ రాద్దాం. ఇంటూ 5 ఘాతం 2 ఇంటూ
1/3. సో వాడిన రెండు న్యాయాలని ఇక్కడ రాసుకుందాం మనం. మొదటి న్యాయం ఏంటిది? ఏ ఘాతం 0 అంటే 1 కాబట్టి ఆ ధర్మం వాడుకున్నాం. అట్లాగే ఏ ఘాతం -n అంటే 1/a ఘాతం n. ఈ రెండు ధర్మాల్ని మనం ఇక్కడ వాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు 1 + 1/5 ఇంటూ 5 ఘాతం 2 ఇంటూ 1 అంటే 5 ఘాతం 2/3. సో ఇప్పుడు మనకు భిన్నాల కాసాగులాగా చేసుకుంటే 5 1లు 5, భిన్నాల సంకలనం 5 + 1/5 ఇంటూ 5 ఘాతం 2/3. ఇక్కడ మనం ఏం ధర్మాలు వాడట్లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సో పక్కకు రాస్తున్నాను సాధన. 5 + 1 అంటే 6/5 ఇంటూ 5 ఘాతం 2/3. దీన్ని మనం మన కన్వీనియన్స్ కోసం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎట్లా రాసినా విలువ మారదు కాబట్టి 6/3 ఇంటూ 5 ఘాతం 2/5. ఇప్పుడు 6/3 అంటే మనం కొట్టి వేసుకోవచ్చు కాబట్టి కొట్టేస్తే 3 1లు 3 2 కొట్టేసాం. నెక్స్ట్ పోతే మళ్ళీ ఇక్కడ దీన్ని ఏ ధర్మం వాడుతున్నాం చూడండి. 2 ఇంటూ ఏ ఘాతం m/a ఘాతం n. ఏ ఘాతం m - n అంటే 2 మైనస్ కింద ఒకటే ఉంది కాబట్టి 1. 2 ఇంటూ ఇక్కడ మనం కారణాన్ని ఖచ్చితంగా వివరించమన్నాడు కాబట్టి రాద్దాం. సిన్స్ ఏ ఘాతం m/a ఘాతం n అంటే ఏ ఘాతం m - n. 5 ఘాతం 2 - 1 అంటే 5 ఘాతం 1 అంటే 5ని ఒకేసారి గుణిస్తాం మనం. ఇంటూ 5 2 5ల మన ఆన్సర్ ఎంత? 10. ఇది మన సూక్ష్మీకరణ. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సమస్య 1/2 హోల్ ఘాతం -3 ఇంటూ 1/4 హోల్ ఘాతం -3 ఇంటూ 1/5 హోల్ ఘాతం -3. సో సాధన చూద్దామా? ముందు ఇచ్చింది రాసుకుందాం. 1/2 హోల్ ఘాతం -3 ఇంటూ 1/4 హోల్ ఘాతం -3 ఇంటూ 1/5 హోల్ ఘాతం -3. సో అన్నిటికీ ఘాతాలు -3 ఉన్నాయి కాబట్టి మనము దీన్ని ఏ ఘాతం m ఇంటూ బి ఘాతం m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి హోల్ ఘాతం m సూత్రాన్ని ఇక్కడ మనం వాడుకోవచ్చు. కాబట్టి అన్నిటికీ కలిపి ఒకేసారి 1/2 ఇంటూ 1/4 ఇంటూ 1/5 హోల్ ఘాతం -3. ఇక్కడ వాడిన ధర్మం ఏంటి? ఏ ఘాతం m ఇంటూ బి ఘాతం m మాదిరిగా ఉంటే దాన్ని మనం a ఇంటూ బి హోల్ ఘాతం mగా రాస్తాం. కాబట్టి సో
ఏమవుతుంది, అన్ని ఇంతులు ఉన్నాయి కాబట్టి లవాలు గుణించుకుంటే అన్ని ఒకటే కాబట్టి 1 వస్తుంది బై హారాలు గుణించుకుంటే 2 × 4 8, 8 × 5 40 ఘాతం -3. మరి దేనానికి విడివిడిగా రాస్తాం కదా, a1 ఘాతం -3 బై 40 ఘాతం -3. ఇక్కడ ఏ ధర్మం ఇది, హోల్ ఘాతం ఉన్నప్పుడు దేనానికి విడివిడిగా రాసుకుంటాం కాబట్టి a ఘాతం m బై b ఘాతం m ఈజ్ ఈక్వల్ టు a బై b హోల్ ఘాతం m అనే ధర్మాన్ని ఇక్కడ మనం వాడుకుంటున్నాం. ఇక్కడ రాస్తున్నాను నేను. 1 ఘాతం -3 అంటే 1కి ఎంత ఘాతం ఉన్నా ఒకటే బై 40 ఘాతం -3. ఇప్పుడు 1 బై a ఘాతం -n ఉంటే ఏం చేస్తాం మనం, a ఘాతం n గా రాసుకుంటాం. 40 ఘాతం 3. ఇక్కడ ఏ సూత్రం, a ఘాతం -n ఈజ్ ఈక్వల్ టు 1 బై a ఘాతం n. ఈ సూత్ర ప్రకారం వాడు. అయితే ఇక్కడ మీరు ఇంకా మీరు అర్థం కావడం కోసం ఇంకా కావాలనుకుంటే ఎట్లా రాసుకోవచ్చు చూడండి. ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మీరు ఇంకా అర్థం కావడం కోసం 40 ఘాతం -3. 1 బై a ఘాతం n అంటే a ఘాతం -n రాస్తాం, అంటే 40 ఘాతం 3. సో ఇంతటితోటి మనం సమస్యను ఆపొచ్చు. లేదు అనుకుంటే ఇంకా 40ని 3 సార్లు గుణిస్తే 40 × 40 × 40 ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 64,000 గురించి చూసుకోవచ్చు మీరు. ఇది సాధన. సో మీరు ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ రాసుకోండి. ఎడమ వైపు రాసిన తర్వాత కుడి వైపు రాసుకోండి. కొంచెం టైట్ అయిపోయింది, జాగ్రత్త రాసుకోండి. సో నెక్స్ట్ సమస్యకి వెళ్దాం. ఇంతటితోటి ఈరోజు మనం ఆపేసి తర్వాత రేపు మిగతా సమస్యలు చూద్దాం.